నెల్లూరులోని జాకీర్ హుస్సేన్ నగర్ నేతాజీ పార్క్ లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు కోసం మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. 40 లక్షల రూపాయల వ్యయంతో జిమ్ ఎక్విప్మెంట్ ని ఏర్పాటు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో పార్కులకు వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. 2014-19లో అయితే దాదాపు 100 పార్కులు యాక్చువల్గా పునరుద్ధరించాలని, ఎక్కడైతే పార్కులకి లేఅవుట్లో స్థలాలు వదిలారో ప్రతి లేఅవుట్ని బయటకు తీయమని ఆ రోజు అధికారులకు ఆదేశించాను. ఆ విధంగా దాదాపు మెజారిటీ పార్కులను యాక్చువల్గా చేశారు. దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని నిర్విరామం చేసింది. పిల్లలు చక్కగా ఆడుకుంటారు. అసలు ఇప్పుడు పోయి ఆ ఎక్విప్మెంట్ మీద ఎక్కితే అవన్నీ ఇరిగిపోయేటట్టుగా ఉన్నాయి, అన్నీ రాసుకుంటున్నాయి, మూవ్ కావట్లా. నిజంగా ఎంత దారుణం! పక్కనే చక్కటి ఒక స్కూల్ ఉంది, 1000 మంది పిల్లలు ఉన్నారు, ఈ కాలనీ ఉంది, ఆడుకుంటారు. ఒక సదుద్దేశంతో ఆ రోజు చక్కగా 2014-19 చేసిన పార్క్ ఇది.